మీకా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమండి. నేనిలాగూ ప్రకటించితిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా ఆలకించుడి. న్యాయము జరిగించుట మీ ధర్మమే కదా. అయినను మేలు అసహించుకొని కీడు చేయ ఇష్టపడుదురు. నా జనులు చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. 3వ వచనమండి. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునీలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించును వారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరమియ్యకుండుట చూచి నోరు మూసుకొందురు. 8వ వచనమండి. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీలకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడవై ఉన్నాను. యాకోబు సంతతి ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువార్లారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వమును జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్యను ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందురు. 12వ వచనమండి. కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును.